హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలవాణి. చిత్రం భలారే విచిత్రం 5వ భాగం. కాసేపయ్యాక తేరుకున్న గోపికి తన పొరపాటు గుర్తుకు వచ్చింది. తల్లి తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి కెవ్వుమని అరిచి మూర్చిపోయింది. మరి తనో? గోపి క్షణం పాటు సిగ్గుతో చితికిపోయి తర్వాత తను కూడా కెవ్వుమని అరిచాడు. ఆ వెనువెంటనే మూర్ఛపోయాడు. కానీ తన రియాక్షన్ అసలు అలా ఉండకూడదని గ్రహించి నాలుక ఖర్చుకున్నాడు. రాధ వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. గోపిలో సంచలనం మొదలైంది. ఇప్పుడు అసలు తను ఎలా ప్రతిస్పందించాలో అలానే ప్రతిస్పందిస్తున్నాడు. అతని కళ్ళు క్రమక్రమంగా ఎర్రబారసాగాయి. అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అతని పళ్ళు పటపట శబ్దం చేశాయి. ఒరేయ్ రాయుడు! గోపి పెట్టిన కేకతో ఆ ప్రదేశం మారుమోగిపోయింది. ఆ కేకకి రాధ ఉలిక్కిపడి ఏడుపాపేసింది. సరస్వతి మూర్ఛలో నుంచి ఒక్క ఉదుటున లేచి కూర్చుంది. ఒరేయ్ రాయుడు, నీ అంత చూస్తాన్రా, నీ రక్తం కళ్ళ చూడందే నేను నిద్రపోన్రా! గట్టిగా అరిచి ఆ తర్వాత ఆవులించాడు గోపి. రాధ మళ్ళీ కుల్లి కుల్లి ఏడవడం మొదలుపెట్టింది. గోపి దృష్టి రాధ మీద పడింది. రాధ దైన్యస్థితికి అతని మనసు కరిగిపోయింది. రాధా, బాధగా అంటూ రాధని దగ్గరికి తీసుకున్నాడు గోపి. ఈ బాధను ఎలా భరిస్తున్నావు రాధా? ఎలా భరిస్తున్నావు? నా గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయండి. నా హృదయంలోంచి కనకనలాడే లావా బుస్సున ఎగజిమ్ముతూ ఉందండి, ఎగజిమ్ముతూ ఉంది అంది రాధ ఆవేశంగా. గోపి చటుకున రాధను వదిలిపెట్టి దూరంగా జరిగాడు. అసలే అగ్నిపర్వతాలు లావాలు అంటుంది. తన ఒళ్ళు ఎక్కడ కాలుతుందోనని అతనికి భయం వేసింది. ఏవండి, నన్ను ముట్టుకున్న ఆ పాపిష్టి చేతుల్ని మీరు నరికి పోగులు పెట్టాలండి ఆవేశంగా అంది రాధ. అంతేకాదు నాయనా, రాధ చీర లంగా చింపేశాడుగా, ఆ డబ్బులు కూడా వాడి దగ్గర నుంచి వసూలు చేయి అంది సరస్వతి కూడా ఏమో ఆవేశంగా. నువ్వు మరో విషయం మర్చిపోయావమ్మా, గోపి కూడా ఆవేశంగా అన్నాడు. ఏంటి బాబు? వాడు చీర లంగాలతో పాటు జాకెట్ కూడా చింపేశాడమ్మా, జుట్టు పీక్కుంటూ అన్నాడు గోపి. ఏవండి, భారమంది రాధ బాధగా. ఆ జాకెట్ డబ్బులు కూడా వసూలు చేస్తానమ్మా వాడి దగ్గర నుండి. శభాష్ గోపి! గోపి భుజం తట్టింది సరస్వతి. జాకెట్టు లంగాల సంగతి సరేనండి, ఎలాగైనా వసూలు చేయవచ్చు. కానీ పోయిన నా గర్భం ఎలా వస్తుందండి? బావురుమంటూ అంది రాధ. ఎందుకు రాదు? నీ లంగా జాకెట్ల లాగాని అది కూడా నీ గర్భం పోగొట్టినందుకు మళ్ళీ ఆ రాయుణ్ణి నీకు గర్భం తెప్పించమంట పళ్ళు నూరుతూ అన్నాడు గోపి. ఓరి సన్నాసెదవా, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా అంది సరస్వతి బుగ్గలు నొక్కుంటూ. తన పొరపాటు గ్రహించిన గోపి అరే అని నాలుక ఖర్చుకున్నాడు. ఏవండి, మనకు అబ్బాయి పుడతాడని, వాడచ్చు మీలాగే ఉంటాడని ఎన్ని కలలు కన్నానండి జడ పీచులు పీచులుగా పీకేసుకుంటూ అంది రాధ. గోపి వెంటనే ముక్కు పొంగించాడు. తర్వాత బుస్సున నిట్టూర్పు వదిలి కిటికీ దగ్గరకు భారంగా నడిచాడు. ఆ తర్వాత కిటికీలోంచి ఎక్కడికో దూరంగా శూన్యంలోకి చూస్తూ మరోసారి బుస్సున నిట్టూర్చాడు. ఆ తర్వాత మెడ పైకెత్తి చొక్కా కాలర్ నలిపేసుకుంటూ బాధగా అన్నాడు. నువ్వే కాదు రాధా, నేను కూడా ఎన్నో కలలు కన్నాను. నీకు అందమైన పాప పుడుతుందని, దానికి అద్దాలు కుట్టిన బుల్లి బుల్లి లంగా జాకెట్లు రోజు నేనే తొడిగి దానికి స్వయంగా నేనే స్నానం చేయించి పౌడర్ పూసి తయారు చేయాలని, మన పాపను అల్లారు ముద్దుగా పెంచి దానికి సంగీతం డ్యాన్సు నేర్పించి స్టేజి మీద తై తైమని డ్యాన్స్ చేయించాలని చాలా చాలా కలలు కన్నాను రాధా. ఏవండి, గోపి మాటలకు కుమిలిపోతూ అంది రాధ. ఒకవేళ కొడుకు పుడితే వాణ్ణి పెంచి పెద్ద చేసి నాలాగే ఓ చక్కని రిక్షావాడిగా తీర్చిదిద్దాలని ఎన్ని ఆశలు పెట్టుకున్నానో. అప్పుడు సాయంత్రం మనం షికారు వెళ్ళాలని అనుకుంటే వాడే మనల్ని తన రిక్షాలో కూర్చోబెట్టుకొని ఊరు చివరికి తొక్కుకెళ్తాడని చెప్పుకుపోతున్నాడు గోపి. ఏమండి, ఇంకా చాలండి, మీరు చెప్పే సోదంతా విని భరించే శక్తి ఈ చిన్ని గుండెకు లేదండి, లేదు హృదయ విదారకంగా ఏడవసాగింది రాధ. వరండాలో కూర్చొని రాయుడు తాపీగా పొగాకు కాడ చుట్టుకోసాగాడు. సంతానం ఆ పక్కనే నిలబడ్డాడు. ఒరే సంతానం,
మెల్లగా పిలిచాడు రాయుడు. ఆయ్ పలికాడు సంతానం. పొగాకు ఎలా ఉందోయ్? ముక్కు బద్దలైపోతుందండి. అయితే బావుందన్నమాట. ముక్కులే కాదు, మీ బుర్రలు కూడా బద్దలవుతాయి గంభీరంగా ఓ గొంతు పలికింది. ఉలిక్కిపడి తలెత్తి చూశాడు రాయుడు. ఎదురుగా ప్రళయకాల రుద్రుడిలా గోపి. అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. అతని నొసలు మీద ముంగుర్ల చుట్ట టకటక కంపించసాగింది. గోపి ఆ కంపించే ముంగుర్ల చుట్టని లటుక్కున చేత్తో పట్టి ఆపి హూంకరించాడు. ఏయ్, నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? అంటూ సంతానం 2 అడుగులు ముందుకు వేశాడు. గోపి ఏమీ మాట్లాడకుండా సంతానం గూబ పగిలేలా ఒక్కటిచ్చాడు. ఆ దెబ్బకి సంతానం గిరగిరా తిరుగుతూ వెళ్ళి గోడకు కొట్టుకొని ఆగిపోయాడు. ఏయ్, ఏంటి దౌర్జన్యం? అంటూ రాయుడు కుర్చీలోంచి దిక్కున లేచాడు. దౌర్జన్యం నీదా నాదా? ఒంటరిగా కనిపించిన ప్రతి ఆడదాన్ని బలవంతం చేస్తావు. దౌర్జన్యం నీదా నాదా? అప్పుడే చేతిలో పాల గ్లాసుతో మహాలక్ష్మమ్మ వచ్చింది. ఆమె గోపి అన్న మాటలు విననే వింది. అంతే, ఆమె చేతిలోంచి పాల గ్లాసు నేల మీదకి జారి పడిపోయింది. ఆమె అలానే గుమ్మం దగ్గర కుప్ప కూలిపోయింది. రాయుడు నోటి మీద చేత్తో కొట్టుకున్నాడు. అవ్వా అవ్వా, నేను ఆడపిల్లల్ని బలవంతం చేస్తానా? అంత అన్యాయంగా మాట్లాడకు అన్నాడు రాయుడు. అన్యాయం? ఎవరిది అన్యాయం? ఒంటరిగా ఉన్న రాధని బలవంతం చేయడం అన్యాయం కాదా? రాధ చీరని చింపేయడం అన్యాయం కాదా? రాధ జాకెట్టును లంగాని కూడా చింపేయడం అన్యాయం కాదా? అరుస్తూ అన్నాడు గోపి. రాధా? రాధెవరు? అసలు ఆ పేరు గల వాళ్ళు ఈ పేటలో ఉన్నారని నాకు తెలీదు అమాయకంగా అన్నాడు రాయుడు. రాధ నా భార్య గర్జించాడు గోపి. అలా గర్జించడం వల్ల పొరపోయి అతనికి దగ్గొచ్చేసింది. ఓహో అలాగా, మంచిది మంచిది అన్నాడు రాయుడు. గోపి అతని ప్రవర్తనను సహించలేకపోయాడు. ఒరే రాయుడు! గోపి రాయుడు పైకండువాని మెడ చుట్టూ వేసి ఒక్క లాగు లాగాడు. ఆ దెబ్బకు రాయుడు తూలి నేల మీద బోర్లా పడ్డాడు. గోపి రాయుడు వీపు మీద కాలు వేసి గట్టిగా తొక్కాడు. అమ్మోయ్ అన్నాడు రాయుడు. ఆ తర్వాత రాయుడు తలని 2 చేతులతో పట్టుకొని నేలకేసి గట్టిగా కొట్టాడు. బాబోయ్ అన్నాడు రాయుడు. ఆ తర్వాత రాయుని నేల మీద నుంచి లేపి పిచ్చి కొట్టుడు కొట్టాడు. ఆ దెబ్బకి రాయుడు వేసుకున్న లాల్చీ మొత్తం పీలికలు అయిపోయింది. అతని 2 కళ్ళ చుట్టూ 2 నల్లని చక్రాలు ఏర్పడ్డాయి. ఇంకోసారి ఏ ఆడపిల్ల జోలికైనా వెళ్ళినట్టు తెలిస్తే నీ ప్రాణాలు తీస్తాను అని గోపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గోపి అలా వెళ్ళిపోయాడో లేదో, మహాలక్ష్మమ్మ 6 రాగం ఎత్తుకుంది. ఓ అంటూ రాగాలాపన చేస్తున్న భార్యను చూసిన రాయుడు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఆహా, ఓహో, నువ్వెంతటి పతివ్రతవే, నాకు దెబ్బలు తగిలాయని ఏడుస్తున్నావా? మహాలక్ష్మమ్మ వీపు నిమురుస్తూ అన్నాడు రాయుడు. నేను అందుకేడవట్లేదు, ఓ నాయనో. రాగం స్థాయి పెంచింది మహాలక్ష్మమ్మ. మరి ఇంకెందుకు ఏడుస్తున్నావు అడిగాడు రాయుడు. ఆ గోపిగాడు మీకు మరో 4 తగలనివ్వలేదనో ఏమోనండి బాబుగారు అన్నాడు సంతానం. ఒరే సంతానం, నువ్వు మా మాటల మధ్య దూరావో నీ డిప్ప చీరేస్తా పళ్ళు నొరుతూ అన్నాడు రాయుడు. పోని నేను బ్రాంచ్ ఆఫీస్కి పోనా? అక్కడికెళ్ళావంటే కాలు విరగొడతా. ఇక్కడే నోరు మూసుకొని పడుండు. నువ్వు ఇక్కడ బ్రాంచ్ ఆఫీసుల విషయం ఎత్తావంటే నీ నాలుక పీకేస్తా. అలాగేనయ్యా. చెప్పవే, ఎందుకు ఏడుస్తున్నావు భార్యని చికాకుగా అడిగాడు రాయుడు. పాలు ఒలికిపోయాయండి కుమిలిపోతూ అంది మహాలక్ష్మమ్మ. అబ్బా, పోతే పోయాయిలే, గ్లాసుడు పాలే కదా. ఇవి గ్లాసుడు పాలు కాదండి, నిండు జీవితం అండి. పాలలాంటి నా జీవితం మాయా మర్మాల బుడిదలో పడి మలినమైపోయాయండి. శ్రీరామచంద్రుడని అనుకున్న మీరు శ్రీకృష్ణుడి రంగులో తేలారండి. ఒరేయ్ గోపి, మా చల్లని కాపురంలో నిప్పులు పోసిన నిన్ను ఏం చేస్తానో చూడ్రా రంకె వేశాడు రాయుడు. రాధ తండ్రి నారాయణరావు న్యూస్ పేపర్ చూస్తూ భార్యని పిలిచాడు. ఏమేవ్ ఓయ్ అని పలికి గదిలోకి వచ్చింది కామాక్షమ్మ. నాకు 1 కప్పు కాఫీ తెచ్చిపెడతావా అడిగాడు. దగ్గింది కామాక్షి. త్వరగా తేవాలి. ఏంటే, సమాధానం చెప్పవేం అన్నాడు నారాయణరావు చికాగ్గా చూస్తూ.
ఎందుకు చెప్పలేదు? ఇప్పుడే అని చెప్పాను కదండి. ఎప్పుడు చెప్పావే? ఆశ్చర్యంగా అన్నాడు నారాయణరావు. అక్కడే ఓ మూల కూర్చొని గోళ్ళు గిల్లుకుంటున్న సుబ్రహ్మణ్యం కిలకిలా నవ్వాడు. నాన్నా, నువ్వు కాఫీ తెమ్మంటే అమ్మ కల్ అని అనలేదు. అంటే అలాగే అని అర్థం. ఒక్కొక్కప్పుడు అమ్మ అలానే దగ్గులతో సమాధానం చెప్పేస్తూ ఉంటుంది. ఓహో, అలాగా. అలాగైతే నేను కాఫీ తెమ్మంటే కల్ కల్ అని అంది. అంటే అలాగే అలాగే అని అర్థమా? అంటూ నవ్వాడు నారాయణరావు. అంతే కదా మరి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులేలాగా అమ్మవారి దగ్గులకు అర్థాలే వేరులే అని మనం అనుకోవాలి అన్నాడు సుబ్రహ్మణ్యం. అయినా వచ్చి ఇంతకాలమైనా మీకింకా నా దగ్గులు అలవాటు కాకపోతే ఎలాగండి? ఆ? చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ ప్రశ్నించింది కామాక్షమ్మ. సరే గాని నాకు కాఫీ ఇచ్చేదేమైనా ఉందా లేదా? అడిగాడు నారాయణరావు. అనేసి లోపలికి వెళ్ళింది కామాక్షమ్మ. నారాయణరావు తల పంకించి ముసిముసిగా నవ్వాడు. కామాక్షమ్మ కాఫీ తెచ్చి ఇచ్చిన తర్వాత దాన్ని జూరేసి, నారాయణరావు, ఇంకేమిటోయ్ విశేషాలు అని భార్యను అడిగాడు. ఏముంటాయి అంది కామాక్షమ్మ. నేను చెబుతాను హఠాత్తుగా మొహాన్ని గంభీరంగా మారుస్తూ అన్నాడు సుబ్రహ్మణ్యం చంకల కింది కర్రలను సర్దుకుంటూ. ఏంటి అడిగింది కామాక్షమ్మ. ఏంట్రా అది? నారాయణరావు కూడా అడిగాడు. సుబ్రహ్మణ్యం మొహాన్ని మరింత గంభీరంగా మార్చాడు. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఉన్న బంధం అతి పవిత్రమైనది. ఆ బంధానికి గంగా నదికున్నంత పవిత్రత ఉంది. చెట్టుకు కాయకి మధ్య ఉన్న అనుబంధం అంతా పటిష్టమైనది. ఆ బంధం, దాన్ని తెంచడం ఎవరి తరము కాదు అన్నాడు. సరే, నువ్వు చెప్పాల్సిందేదో త్వరగా చెప్పేడు విసుగ్గా బుర్ర గోక్కుంటూ అన్నాడు నారాయణరావు. చెప్పేదేదో త్వరగా చెప్పరా సన్నాసి అంది కామాక్షమ్మ. సుబ్రహ్మణ్యం ఇంటి కప్పు వంక చూస్తూ భారంగా అన్నాడు. వద్దమ్మా వద్దు, ఈ ప్రవాహాన్ని ఆపకు, నన్ను చెప్పనీయమ్మా. దీర్ఘంగా నిట్టూర్చాడు సుబ్రహ్మణ్యం. ఆ నిట్టూర్పు గాలికి నారాయణరావు చేతిలోని న్యూస్ పేపర్ సర్రుమని ఎగిరిపోయింది. ఇందాక ఏమన్నాను? తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యన ఉన్న బంధం పవిత్రమైనది అని అన్నాను కదూ. అబ్బా, బాధగా జుట్టు పీక్కుంటూ అన్నాడు నారాయణరావు. కానీ తండ్రి పడే వేదనని ఆ తనయుడు ఏమాత్రం పట్టించుకోలేదు. తన ధోరణిని అలాగే కొనసాగించాడు. అంచేత పిల్లలకు ఏమాత్రం కీడు జరిగినా తల్లిదండ్రుల హృదయాలు విలువిల్లాడిపోతాయి. అలాగే పిల్లలకు ఏమాత్రం మంచి జరిగినా వారి ఆనందం ఆకాశపు అంచులు దాటుతుంది. అమ్మా, ఈసారి చెంపల మీద గోలతో రక్కేసుకుంటూ బాధగా అన్నాడు నారాయణరావు. అయినా సుబ్రహ్మణ్యం తన ప్రవాహాన్ని ఆపలేదు. పిల్లల్లో మళ్ళీ ఆడపిల్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది తల్లిదండ్రులకి. ఇక ఆ ఆడపిల్లలకు పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోతే తల్లిదండ్రుల ఆలోచనలన్నీ ఆమె గురించే. వాళ్ళ ఆత్మలు కూతురి ఇంటి చుట్టూనే ఎల్లప్పుడూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఓర్నాయనో! నారాయణరావు నేల మీద పడి గిజగిజ తన్నుకుంటున్నాడు. భర్త పరిస్థితి చూసి కామాక్షమ్మ కంగారు పడిపోయింది. నువ్వింక ఆపరా బడుద్దాయి, ఎంతో కాలానికి తిరిగి మనకు దక్కిన ఆయన్ను చంపేసేలా ఉన్నావు అంది కామాక్షమ్మ విసుగ్గా. ఉండమ్మా, ఇంకా నేను చెప్పాల్సిన విషయానికి దగ్గరగా వచ్చేసా అన్నాడు సుబ్రహ్మణ్యం ఉత్సాహంగా. అయినా మీరేంటి, పాపం మన అబ్బాయి ఉత్సాహంగా ఏదో చెప్పాలని చూస్తూ ఉంటే అంత గింజుకొని చేస్తున్నారు నేల మీద పొర్లుతున్న భర్తని మందలించింది కామాక్షమ్మ. సర్లే, నేనింకా ముగించేస్తున్నా. అమ్మా, నాన్న, మరేమో అక్క కాలు జారింది సంతోషంగా అన్నాడు సుబ్రహ్మణ్యం. అంటే నీ ఉద్దేశం రాధ గర్భవతి అయిందనా? అడిగింది కామాక్షమ్మ. అవునమ్మా, చాలా చక్కగా గ్రహించావమ్మా. నేను చక్కగానే గ్రహించాను కానీ నువ్వు చెప్పడం చక్కగా లేదు బాబు. పెళ్లి కాని వాళ్ళు నెల తప్పితే కాలు జారిందని అంటారు, పెళ్ళైన వాళ్ళు నెల తప్పితే గర్భవతి అయిందని అంటారు. ఎంత చక్కగా వివరించావమ్మా. అలాగైతే అక్క గర్భవతి అయిందా అమ్మా? ఆనంద బాష్పాలు రాలుస్తూ అన్నాడు సుబ్రహ్మణ్యం. ఆ వార్త వినగానే నేల మీద పొర్లుతున్న నారాయణరావు చటుక్కున లేచి నిలబడ్డాడు. ఏమన్నావు?
నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, నా పొన్నారి కొండ, నా గారాల పట్టి గర్భవతి అయిందా? నన్నింతసేపు ఏడ్పించి చావుగొట్టినా చివరికి ఎంత మంచి వార్త చెప్పావు బాబూ అంటూ ఆనంద బాష్పాలు రాల్చాడు నారాయణరావు. అది చూసి కామాక్షమ్మ నాలుక ఖర్చుకుంది. హత్తిరి, వార్త విన్న వెంటనే ఆనంద బాష్పాలు నేను రాల్చాలి కదా, మర్చిపోయాని అనుకొని ఆమె కూడా జలజల ఆనంద బాష్పాలు రాల్చింది. ఇంతకీ నీకు ఈ వార్త ఎవరు చెప్పారు బాబు? చొక్కా ఎత్తి ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ అడిగాడు నారాయణరావు. ఇప్పుడే రోడ్డు మీద అలా కుంటుకుంటూ వెళ్తూ ఉంటే గూడెం మనిషొకడు కనిపించాడు. వాణ్ణి అక్క బావ ఎలా ఉన్నారని అడిగితే బాగున్నారని చెప్పి ఈ వార్త చెప్పాడు అన్నాడు సుబ్రహ్మణ్యం. ఇంతకీ ఈ విషయం గోపి వారింట్లో తెలుసో లేదో అంది కామాక్షమ్మ. ఈ విషయం నేను వాళ్ళకు కూడా చెప్పొస్తా, చంకల కింది కర్రలను నేలకేసి టకటకా కొడుతూ అన్నాడు సుబ్రహ్మణ్యం. నువ్వు కుంటుకుంటూ వాళ్ళింటికి ఎప్పటికి వెళ్తావులే, నేను వెళ్ళి చెప్పొస్తా అన్నాడు నారాయణరావు. గోపి రాయిని తనిన తర్వాత ఇంటికొచ్చాడు. ఇంట్లో వాతావరణం గంభీరంగా ఉంది. రాధ, సరస్వతి, గోపి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. మౌనంగా ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. గోపి అనాలోచితంగా రాధ వంక చూసి తుల్లిపడ్డాడు. రాధ ఇంకా చిరిగిన లంగా బాడీతోనే ఉంది. ఏం ఇంకా ఆ చిరుగులతోనే ఉన్నావు? ఆ గెటప్ నీకు నచ్చిందా అన్నాడు పళ్ళు నూరుతూ. లేదండి, ఆ పాపిష్టివాడు తాకిన ఈ వంటికి అసలు ఏ విధమైన అలంకారము తయారు అక్కర్లేదండి అంటూ వేరమంది రాధ. నువ్వు అక్కర్లేదనుకోవచ్చు కానీ మేమలా అనుకోవడం లేదు కదా రాధా, మేం నిన్ను ఈ విధంగా చూడలేకపోతున్నాం రాధా, ప్లీజ్ రాధా బ్రతిమలాడుతూ అన్నాడు గోపి. ఏమండి, నా వల్ల కాదండి. తప్పమ్మా, అలా అనకూడదు. నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మి అమ్మా. నువ్వు ఇట్టా బాడీతో చిరిగిన లంగాతో ఉండకూడదమ్మా. నువ్వు నిండుగా చీర కట్టుకొని నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఇంట్లో సీతలా గుణగుణ తిరగాలమ్మా అంది సరస్వతి బాధతో జీరిపోయిన గొంతుతో. అత్తయ్య, నా వల్ల కాదత్తయ్య, నన్ను ఇలాగే ఉండని అత్తయ్య కుమిలిపోయింది రాధ. గోపి రాధ భుజం మీద చేయేసి నిమిరాడు. తప్పదు రాధా, తప్పదు. నేను చూడలేను రాధా, చూడలేను. నువ్వు చీర కట్టక తప్పదు. నీ కోసం కాదు రాధా, నా కోసం, మా అందరి కోసం. మనం మన కోసం జీవించకూడదు రాధా, ఇతరుల కోసం జీవించాలి. అదే త్యాగం అనిపించుకుంటుంది రాధా, అదే జీవిత పరమార్థం అనిపించుకుంటుంది. రాధ లేడి కళ్ళతో బెదిరి చూపులు చూసింది. పులి నోట చిక్కిన దుప్పిలా గోపి వంక చూసింది రాధ. ఏమండి, ఇంకా ఏంటి ప్లీజ్, నేను చీర కట్టుకుంటా అన్నానుగా అనేసి లేచి గబగబా లోపలికి పరిగెత్తింది. ఒక్క నిమిషంలో రాధ మళ్ళీ బయటికి వచ్చింది. రాధ ఇప్పుడు పెద్ద జెరీ అంచున్న పట్టు చీరలో ఉంది. అమ్మా రాధా, గోపి కూడా ఆనందంగా అన్నాడు. అంతలోనే తన పొరపాటు గ్రహించి నాలుక కొరుక్కొని అమ్మ రాధ కాదు, ఒట్టి రాధ అనేసి రెండు చేతులు బార్లా చాపి పరవశంగా ఒట్టి రాధ అన్నాడు. రాధ ఒక్కసారి కప్పలా గెంతి అతని చేతుల్లో వాలిపోయింది. ఇంతలో వాళ్ళ ఇంట్లోకి బిలబిలమంటూ పరంధామయ్య కుటుంబం, నారాయణరావు కుటుంబం వచ్చేశారు. ఒక్కసారిగా అందరూ గోలగోలగా లోపలికి రాగానే గోపికి రాధకి కంగారు పుట్టింది. ఆ తర్వాత గోపి రాధ ఆనందంగా నవ్వారు. మళ్ళీ అంతలోనే తమ పరిస్థితి గుర్తుకు వచ్చి విచారంగా మొహం పెట్టారు. అమ్మ రాధ, కామాక్షమ్మ రాధని గట్టిగా కౌగిలించుకుంది. క్యార్మంది రాధ. ఏమ్మా, ఏమైందమ్మా? నువ్వు నా పీక నొక్కేస్తున్నావమ్మా. కామాక్షమ్మ రాధను వదిలిపెట్టి చట్టుకున వంగి రాధ పొట్టని ఆప్యాయంగా నిమిరింది. కామాక్షమ్మ చర్యకి రాధకి దుఃఖం వచ్చి బేరమంది. నీ పీక వదిలిపెట్టేశాను కదమ్మా, ఎందుకు బేరమంటున్నావు అంది కామాక్షమ్మ రాధ పొట్టని ఇంకా నిమురుతూనే. రాధ తల్లి ప్రశ్నకు జవాబు చెప్పకుండా అమ్మా అంటూ బేరమంది. ఇంతలో అన్నపూర్ణ కూడా గబుక్కున ముందుకు వచ్చి మోకాల మీద రాధ దగ్గర కూర్చుంది, తను కూడా పొట్ట నిమరాలని. కానీ కామాక్షమ్మ అందుకు అవకాశం ఇవ్వకుండా అన్నపూర్ణకి అడ్డు తగులుతూ ఉంది. ఉండవమ్మా, నా కూతురి పొట్ట తనివి తీరా నన్ను నిమ్మనీయకుండా నువ్వు అడ్డుపడతావేంటి? ఆ దృశ్యం చూసి సరస్వతి గొల్లుమంది.
కామాక్షమ్మ సరస్వతి వంక చిరాగ్గా చూసింది. ఉండవమ్మా, నువ్వు ఇంట్లోనే ఉంటావు కాబట్టి మరెప్పుడైనా రాధ పొట్ట నిమరొచ్చు, మేమేగా బయట నుంచి వచ్చింది అంది కామాక్షమ్మ. కామాక్షమ్మకి ఏమీ చెప్పలేని సరస్వతి నోట్లో చీర కొంగు దోపుకొని ఊహు ఊహు అని బాధపడింది. అన్నపూర్ణకి ఏం చేయాలో తోచలేదు. హఠాత్తుగా ఆమె కళ్ళకి గోపి కనిపించాడు. బాబు గోపి అంటూ పరుగున వెళ్ళి గోపిని లట్టుక్కున కౌగిలించుకుంది. వదినా అన్నాడు గోపి అన్నపూర్ణ చుట్టూ చేతులు వేసి ఆమెకు బల్లిలా అతుక్కుపోతూ. ఎందుకు బాబు దుఃఖం, నేను వచ్చేశానుగా, ఊరుకో బాబు ఊరుకో అంది అన్నపూర్ణ గోపి వీపు నిమురుతూ. అది కాదు వదినా, మరేమో. ఊరుకో బాబు ఊరుకో అంది అన్నపూర్ణ తన కౌగిల్ని బిగించి. గోపికి ఊపిరాడక దగ్గొచ్చేసింది. ఆ దగ్గు విని కామాక్షమ్మ కన్ఫ్యూజ్ అయిపోతూ తన గొంతు మీద చేయేసి తడుముకుంది. అరే, నేను దగ్గకుండానే తగ్గినట్టు సౌండ్ వస్తుందే ఆశ్చర్యంగా అంది కామాక్షమ్మ. అన్నపూర్ణ కిలకిలా నవ్వింది. ఇది నీ దగ్గు కాదులేమ్మా, నా కౌగిట్లో నలిగిపోయి ఊపిరాడక గోపి దగ్గుతున్నాడు, హిహి. ఏవమ్మో, చూస్తుంటే నా అల్లుని చంపేసి నా కూతురు బ్రతుకు బండలు చేసేలా ఉన్నావే, అల్లుడు గారిని వదిలి ఇలారా, నేను రాధ పొట్ట నిమడం అయిపోయిందిలే అంది కామాక్షమ్మ అన్నపూర్ణ వంక చురచురా చూస్తూ. అన్నపూర్ణ గోపిని వదిలి రాధ ముందుకు చెంగున దూకి మోకాల మీద కూర్చొని రాధ పొట్ట నిమరడం మొదలుపెట్టింది. రాధ అక్కాయి అంటూ గొల్లుమంది. రాధ పరిస్థితి చూసి సరస్వతి నొసల మీద ఫటఫటా కొట్టుకుంటూ నేల మీద పడి పొర్లుతూ క్యార్ బ్యార్ మంది. సుబ్రహ్మణ్యం జరుగుతున్న తతంగాన్నంతా మైమర్చిపోయి చూస్తూ, ఆహా, ఈ సృష్టి ఎంత విచిత్రమైనదో కదా, స్త్రీ అంతకంటే విచిత్రమైనది, సృష్టికి ప్రతి సృష్టి చేస్తుంది అన్నాడు. దీప గోపి పంట్లం పట్టి లాగేస్తూ, బాబాయ్ బాబాయ్, పిన్నికి పాపో బాబా పుడితే నన్ను మర్చిపోతావా, నన్ను ముద్దు చేయవా బాబాయ్ అని అడిగింది. అమ్మా దీప, గోపి కసిగా జుట్టు పీకుంటూ బావురమన్నాడు. శంకరం మెల్లగా అన్నపూర్ణ వెనకాల చేరాడు. పూర్ణ, ఇంక నువ్వు లేస్తావా, మరదల్ని ఓసారి ఆప్యాయంగా కౌగిలించుకొని నేను కూడా పొట్ట నిమిరాలి అన్నాడు భార్యతో. అన్నపూర్ణ శంకరం మీద మండిపడింది. ఏంటి, మీరు కూడా ఆడంగిలాగా పొట్ట నిముడతారా, నోరు మూసుకొని ఓ పక్క నిలబడండి. ఓసేవు రాధా, నీకు పాప పుడితే నా పేరు అంది కామాక్షమ్మ. ఆ పని చేయమ్మా, బాగుంటుంది అన్నాడు నారాయణరావు. నీకు శ్రీమంతం మా ఇంట్లో చేస్తాం చెల్లెమ్మా అంది అన్నపూర్ణమ్మ రాధతో. అక్కాయ్, రాధ గొల్లుమంటూ నేల మీద కుప్ప కూలిపోయింది. అబ్బా, మీరింక మీ గోల ఆపుతారా, అసలు ఏం జరిగిందో నన్ను చెప్పనిస్తారా లేదా అంటూ గోపి గావు కేక పెట్టాడు. ఆ దెబ్బకి అందరూ సైలెంట్ అయిపోయారు. ఏంటి బాబు, ఏం జరిగింది అని అడిగింది కామాక్షమ్మ 2 క్షణాల తర్వాత. గోపి ఓసారి దీర్ఘంగా శ్వాస పీల్చి మెడ పైకెత్తి సీలింగ్ వైపు చూసి తర్వాత జుట్టు పీక్కొని అన్నాడు. అత్తయ్య, అది భగవంతుడు మాకు విధించిన శిక్ష అత్తయ్య. అసలేమైంది, త్వరగా చెప్పు బాబు. గోపి మరోసారి బాధగా జుట్టు పీక్కొని రాయుడు రాధని రేప్ చేయాలని ప్రయత్నించడం, రాధకి అబార్షన్ అవ్వడం అంతా చెప్పాడు. అది విని అందరూ ఎంతగానో బాధపడ్డారు. కాసేపైన తర్వాత గోపి అన్నపూర్ణతో అన్నాడు. అందరూ వచ్చారు కానీ నాన్నగారు రాలేదేమిటి వదినా, ఎలాగైనా ఆయనకు నేనంటే చిన్న చూపే కదా వదినా. కాదు బాబు కాదు, ముక్కు పొంగిస్తూ అంది అన్నపూర్ణ. ఆయన అలాంటి వారు కాదు బాబు, ఆయన దేవుడు బాబు, దేవుడు. అవును వదినా, దేవుడే, గుళ్ళో ఉండేది దేవుడే, రాతి దేవుడు, నాన్నారు కూడా రాతి దేవుడే, అందుకే మా ఇంటికి రాలేదు చొక్కా కాలర్ నలిపేసుకుంటూ అన్నాడు అతను. లేదు బాబు, ఆయన వచ్చారు, ఇంట్లోకి రావడానికి ఆయనకు మొహం చెల్లలేదు బాబు, అందుకే బయటే నిల్చుండిపోయారు అంది అన్నపూర్ణ. ఆ వార్త వినగానే గోపి, రాధ, అన్నపూర్ణల హృదయాల్లో కొన్ని సితార్లు మరికొన్ని వీణలు ఎడాపెడా మోగాయి. ఆహా, నాన్నగారు వచ్చారా, ఏరి, ఎక్కడా అంటూ బయటికి పరుగు తీశాడు. మావయ్య అంటూ రాధ కూడా బయటికి పరుగు తీసింది. ఏవండి అంటూ సరస్వతి నిండుగా బయట కప్పుకుంటూ బయటికి పరుగు తీసింది. వాళ్ళ ముగ్గురి వెనుక మిగతా అందరూ పరుగు తీశారు. బయట పరందామయ్య మొహం మీద గుడ్డ కప్పుకొని నిల్చున్నాడు.
నానా, ఎందుకు నానా మొహం మీద ఇలా గుడ్డ కప్పుకొని నిల్చున్నావు? ఎండగా ఉందనా? అడిగాడు గోపి. కాదు బాబు, కాదు. నీకు నా మొహం చూపించలేక ఇలా మొహం మీద కప్పుకున్నా అన్నాడు పరంధామయ్య. అతను పరంధామయ్య మొహం మీద గుడ్డ లాగేసి ఆయన్ని గట్టిగా కౌగిలించుకొని నాన్న అంటూ భేరమన్నాడు. ఊరుకో బాబు, ఊరుకో. కష్టాలు మనుషులకు కాక మానులకొస్తాయా అన్నాడు పరంధామయ్య అతని చొక్కా చిరిగిపోయేలా వీపు నిమురుతూ. నాన్న ఇంకా గట్టిగా బేరమన్నాడు. బాధపడకు బాబు, బాధపడకు. కష్టాలు మనుషులకు కాక ఇంకా అనబోతున్నాడు పరంధామయ్య. కానీ అతను వెంటనే పరంధామయ్య మాటలకు అడ్డు తగిలాడు. నాన్న, నేను రెండోసారి బేరమన్నది అందుకు కాదు నాన్న. మరీ నా వీపు మంటెక్కేలా నిమురుతున్నావు నాన్న. ఇంక నీ వీపు నిమురుడు చాలు నాన్న. పరంధామయ్య సిగ్గుపడుతూ గోపిని వదిలిపెట్టాడు. ఇంతలో అందరూ ఉలిక్కిపడేలా పెద్ద శబ్దం, ఢమఢమ ఢమమని. అందరూ తలలు తిప్పి చూశారు. ఆ గూడెం వాళ్ళంతా పెద్ద గుంపుగా అక్కడికి వచ్చారు. మగవాళ్ళందరి చేతుల్లో డప్పులున్నాయి. ఆడవాళ్ళు మగవాళ్ళు 2 వరుసలుగా ఎదురెదురుగా నిల్చున్నారు. ఆ 2 వరుసల మధ్యలో ఒక జంట నిలబడి ఉంది. ఆ జంటలో మొగాడి చేతిలో మరీ పెద్ద డప్పు ఉంది. అందరూ ఒక్కసారిగా గొంతెత్తి ఓయ్ బలెబలె ఓలియా అన్నారు. తర్వాత డప్పు ఢమఢమ వాయించాడు. మిగతా వాళ్ళంతా కూడా ఓయ్ బలెబలె ఓలియా అని డప్పు ఢమఢమ వాయించారు. ఆడాళ్ళంతా నడ్డి వయారంగా ఊపుతూ ఓలియా 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 అన్నారు. అంతే, మధ్యనున్న జంట ఒక్క గెంతు గెంతి పాట అందుకుంది. గోడ మీద ఉందిలే నల్లా పిల్ల, అనుకున్నది జరిగిందిలే మళ్ళీ మళ్ళీ, మా రాధమ్మ అవుతుందిలే బిడ్డకు తల్లి. వెంటనే కోరస్గా అందుకున్నారు మిగతా వాళ్ళు. బిడ్డకు తల్లి, రాధమ్మ సెల్లి. ఆపండి, ఆపండి హే! జుట్టు పీక్కుంటూ అరిచాడు గోపి. గూడెం వాళ్ళు పాట డప్పుల మూత ఆపేసి అతని వంక బిత్తరపోయి చూశారు. రాధ తల్లి కాదు, నేను పిల్లి కాదు, మీరంతా వెళ్ళండి బాధపడుతూ అన్నాడు గోపి. అదేటి బాబు, రాధ నెల తప్పింది కదా ఒకడు అడిగాడు. లేదు లేదు, అదంతా కళ, అది అబద్ధం, విధి ఆడిన వింత నాటకం. అసలు ప్రపంచమనే ఈ నాటక రంగంలో మనమంతా. గోపి ఏదో చెప్పబోయేంతలో గూడెం వాళ్ళంతా బెంబేలెత్తిపోయి డప్పులు నేల మీద విసుకొట్టి పొలోమని పారిపోయారు. ఏంటో నాన్న, వీళ్ళతో ఇదే చిక్కు. ఏం వచ్చినా ఇంటి ముందు మేళం పెట్టేస్తారు విసుగ్గా అన్నాడు గోపి. అవును గాని తమ్ముడు, ఇంత దారుణానికి పాల్పడిన ఆ రాయిని ఊరికే వదిలేస్తావా శంకరం అడిగాడు. ఇప్పుడే ఆ రాయిని చితకదన్ని వచ్చా, అంతేకాదు వాడు మనశ్శాంతిగా జీవించకుండా చేస్తా, వాడి బతుకు దుర్భరం చేస్తా, రాధపోయిన కడుపు మీద ఒట్టేసి చెబుతున్నా అన్నాడు గోపి పిడికిళ్ళు బిగించి కల్లెర చేస్తూ. ఊరు చివర పొలం దగ్గర రాయుడు పొలంలో కూలీలు హుషారుగా పనిచేస్తున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎగపడి పనిచేస్తున్నారు. ఆడాళ్ళు పిక్కలు పైకి చీర కట్టి గుండెల మీద పైట తొలగించి వయ్యారంగా పని చేస్తూ ఉంటే మగ కూలీలు వాళ్ళ ఒంపు సొంపులను చూస్తూ సంతోషంతో గిలగిలలాడిపోతూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మగవాళ్ళు ఒక మూల నుండి భూమిని దున్నుతూ ఉంటే ఆడవాళ్ళు మరో మూల నుండి విత్తనాలు చల్లుతున్నారు. ఇంతలో వాళ్ళంతా ఉలిక్కి పడేలా పెద్దగా కేక వినిపించింది. ఆగండి! ఆ అరుపునకు మగాళ్ళు పాగలు, ఆడాళ్ళు కొప్పులు ఊడిపోయాయి. అందరూ కేక వచ్చిన దిక్కుకు తలలు తిప్పి చూశారు. పొలం గట్టు మీద 1 డజన్ రౌడీలు పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని నిలబడ్డారు. అందరూ అడ్డచారుల బనీన్లు, గల్ల లుంగీలు, యూనిఫామ్లో ఉన్నారు. వాళ్ళు రాయుడు పంపిన రౌడీలు. ఏందయ్యా, దేనికి ఆపమంటున్నారు అంటూ రౌడీలను అడిగారు వాళ్ళలో ఒకడు. మీరు పొలంలో పని చేయడానికి లేదు, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి హూంకరించాడు ఒక రౌడీ. ఎందుకు ఇల్లేదు? ఇది రాయుడు గారి పొలం. ఆయనతో చెప్పామంటే మిమ్మల్ని ఆయన రౌడీలతో చితక మతక తన్నిస్తారు తెలుసా? ఆ మాట వినగానే ఆ 1 డజన్ రౌడీలు పగలబడి నవ్వారు. ఓరి సన్నాసెదవల్లారా, మేము రాయుడు గారి రౌడీలమే, ఆయనే మమ్మల్ని పంపించారు మిమ్మల్ని అందరినీ పొలం నుండి తరిమి కొట్టమని అన్నాడు ఒక రౌడీ మీసాలు దువ్వుతూ. ఎందుకు? బిక్కమొహం వేస్తూ అడిగాడు ఒక కూలీ. ఏమో మాకు తెలీదు, మిమ్మల్ని ఇక్కడి నుండి తరిమి కొట్టమని రాయుడు గారు చెప్పారు అంతే, మీరు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళండి ఒక రౌడీ నేల మీద కర్రతో గట్టిగా కొడుతూ అన్నాడు. మిగతా రౌడీలు కూడా నేల మీద కర్రలతో కొట్టారు.
అన్యాయం, అక్రమం. మమ్మల్ని ఇలా అర్ధాంతరంగా పనిలోంచి తీసేస్తే మా పెళ్ళాం పిల్లలు ఏమైపోతాం, ఏం తింటాం? గట్టిగా అరిచాడు ఒక కూలి. ఏంట్రా వెళ్ళమంటుంటే అన్యాయం న్యాయం అంటూ కూసేస్తున్నావు అంటూ ఓ రౌడీ ఆ కూలి నెత్తిన దుడ్డుకర్రతో గట్టిగా కొట్టాడు. అమ్మా! ఆ కూలి పెట్టిన కేకతో ఆ ప్రదేశం మారుమోగింది. బాబూ! ఎవరో దీనంగా పిలిచారు. రిక్షా గూడులో కూర్చుని తాపీగా బీడి కాల్చుకుంటున్న గోపి తల తిప్పి చూశాడు. ఒక వృద్ధుడు చిరుగులున్న ముతక బట్టలతో దీనంగా నిల్చొని ఉన్నాడు. ఏంటి తాత? ఆప్యాయంగా అడిగాడు గోపి. రిక్షా కడతావా బాబూ? కంఠం వణుకుతూ ఉండగా అడిగాడు ఆ వృద్ధుడు. రిక్షా ఉన్నది సవారీ కట్టడానికే కదా తాత అని రిక్షా దిగి సీటు దులిపి, రా తాత కూర్చో అన్నాడు గోపి. బాబూ! సందేహిస్తూ నిలబడ్డాడు తాత. ఏంటి తాత? నేను డిప్పకాయల వారి వీధికి వెళ్ళాలి బాబూ. అలాగే తాత, రా రిక్షా ఎక్కు. అక్కడ నా కొడుకు జబ్బు చేసి మంచం పట్టి ఉన్నాడు బాబూ. వాణ్ణి నేను చూడ్డానికి వెళ్ళాలి బాబూ. అలాగే తాత, త్వరగా రిక్షా ఎక్కు తాత. ఎప్పుడెప్పుడు రిక్షా తొక్కుతానా అని నా మనసు ఉరుకలు వేస్తున్నది తాత హుషారుగా అన్నాడు గోపి. కానీ నా దగ్గర ₹1/2 ఉంది బాబూ సందేహిస్తూ దీనంగా అన్నాడు తాత. మరేం పర్వాలేదు తాత, రిక్షా ఎక్కు. తాత భుజం మీద హుషారుగా తట్టాడు గోపి. ఆ దెబ్బకి తాత ముందుకు తూలాడు. గోపి తాత ముందుకు తూలిపోకుండా పట్టుకున్నాడు. తన భుజాన ఉన్న తుండుగుడ్డ తీసి దాని చివరన వేసి ఉన్న 36 ముడుల్ని 5 నిమిషాలతో పాటు ఎంతో ఓపిగ్గా విప్పి దాంట్లోంచి ₹1/2 నాణాన్ని తీశాడు. ఇదిగో బాబూ, ఇది ఉంచు. వణికే చేతిని గోపి వైపు చాపాడు తాత. తాత! గట్టిగా అరిచాడు గోపి. తాత ఉలిక్కిపడ్డాడు. నేను ముందే చెప్పాను కదా బాబూ, ₹1/2 కంటే ఎక్కువ ఇవ్వలేనని. ఇప్పుడు ఇంత గావుకేక పెడితే నేనేం చేసేది బాబూ? పోనీలే బాబూ, నేను నడుచుకునే పోతాను. తాత! మళ్ళీ గట్టిగా అరిచాడు గోపి. ఏంటి బాబూ, ఈ ముసలాడి గుండె ఆగిపోయేలా అరుపులు? నేను నడుచుకునే పోతానని అంటున్నానుగా విసుగ్గా మొహం పెట్టి అన్నాడు తాత. తాత 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 గోపి జుట్టు పీక్కుంటూ అన్నాడు. నన్నెంత అపార్థం చేసుకున్నావు తాత? నా తండ్రితో సమానమైన నిన్ను నడుచుకుని వెళ్ళనిస్తానా తాత? నేనిందాక అంత గట్టిగా ఎందుకు అరిచానంటే నువ్వు నాకు డబ్బులు ఇవ్వబోయావు కదా, అందుకని తాత. కష్టాల్లో ఉన్న మనిషిని ఆదుకొని జన్మ ఓ జన్మేనా తాత ఆవేశంగా అన్నాడు గోపి. బాబూ! ఆనంద బాష్పాలు రాలుస్తూ అన్నాడు తాత. నిన్ను ఫ్రీగా తీసుకెళ్తాను తాత, ఫ్రీగా తీసుకెళ్తాను. బాబూ! రా తాత, రిక్షా ఎక్కు. బాబూ! మరీ అంత ఫ్రీగా రిక్షా ఎక్కడం అంటే నాకేంటో చాలా ఇబ్బందిగా ఉంది బాబూ. పోనీ ₹1/2 ఉంచు బాబూ. తాత, అదే నేను నీ కొడుకునైతే ఇలా ₹1/2 ఇచ్చి నన్ను అవమానపరుస్తావా తాత? వద్దు తాత, వద్దు. నిన్నే కాదు తాత, నీ ఫ్యామిలీ మొత్తానికి నేను ఫ్రీగా రిక్షా కడతా తాత, ఫ్రీగా రిక్షా కడతాను. బాబూ! నువ్వు మనుషుల్లో దేవుడివి బాబూ, మనుషుల్లో దేవుడివి. ఆనంద బాష్పాలు ధారగా కారుస్తూ అన్నాడు తాత. నువ్వు రిక్షా ఎక్కకుండా తాత్సారం చేస్తూ కూర్చుంటే అవతల మీ అబ్బాయి గుట్టుకుమని అన్న అంటాడు. త్వరగా రిక్షా ఎక్కు తాత. గోపి తాత నడుం దగ్గర 2 చేతులు చుట్టేసి ఆయన్ని పైకి లేపి రిక్షా సీట్లో ఎత్తి కుదేశాడు. తాత మూలిగాడు. అబ్బా, నా నడుం విరగొట్టావు కదా బాబూ. అమ్మా! గోపి పకపక నవ్వాడు. కాస్త ఓపిక పట్టు తాత, నేను నిన్ను క్షణాల్లో మీ అబ్బాయి ముందు దించుతాను అన్నాడు. తర్వాత గోపి సీటు దులిపి రిక్షా ఎక్కాడు. రిక్షా తొక్కుదామని అనుకుంటుండగా జనం పొలోమని పరిగెత్తుకుంటూ వచ్చి రిక్షా చుట్టూ మూగిపోయారు. గోపి వాళ్ళ వంక విసుగ్గా చూశాడు. ఎంత ఫ్రీగా రిక్షా కడుతున్నానని తెలిస్తే మాత్రం ఇంత ఇదిగా పరుగులు పెడుతూ రావాలా? ఒకరి తర్వాత ఒకరికి కడతాను, అడ్డు తప్పుకోండి అన్నాడు. బాబూ! గోపి బాబూ! జనంలోంచి ఓ ఆడకూతురు గొల్లుమంది. ఇదెక్కడి గోలమ్మా, నీకు కూడా రిక్షా ఫ్రీగా కడతానులే. ముందు ఈ తాతని అతని కొడుకు దగ్గర దించిరాని. నువ్వు రిక్షా త్వరగా పోనివు బాబూ, లేకపోతే ఈ దిక్కుమాల సంతా నన్ను రిక్షాలోంచి తోసేసి వాళ్ళే ఎక్కేసేలా ఉన్నారు అన్నాడు జనాన్ని కంగారుగా చూస్తూ తాత. మీరు అడ్డు తప్పుకోండి అన్నాడు గోపి.
అది కాదు గోపిబాబు, నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు బాబు. మేము నీ రిక్షా ఎక్కడానికి రాలేదు బాబు. మరి? వాళ్ళ వంక అయోమయంగా చూశాడు గోపి. చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది బాబు, చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది, గొల్లుమన్నాడు జనంలోంచి ఒకడు. రాధా! దిక్కులు పిక్కటిలేలా అరిచాడు గోపి. ఎంత పని జరిగింది రాధా, ఎంత పని జరిగింది? చుట్టు పీక్కున్నాడు గోపి. జనం తెల్ల మొహాలు వేసుకుని గోపి వంక చూశారు. అదేంటి బాబు, రాధగోరికి ఏటైంది బాబు? ఒకడు గోపిని అడిగాడు. ఏమో నాకేం తెలుసు, మీరంతా ఘోరం జరిగిపోయిందనంటే నేను లేకుండా చూసి ఆ రాయుడు నా రాధని రేప్ చేశాడేమోనని అట్ట అరిచా, వెర్రిమొహం వేసుకుని అన్నాడు గోపి. బాగుంది బాబు, సానా బాగుంది. ఘోరాలు మీ ఒక్కడింట్లోనే జరుగుతాయా బాబు? ఘోరాలు మాకు కూడా జరుగుతాయి బాబు, మాకు కూడా జరుగుతాయి, ఆవేశంగా అన్నాడు మరొకడు. ఇంతకీ అసలేం జరిగింది? తాం పొలం పనులు చేసుకుంటూ ఉంటే రాయుడు రౌడీలు వచ్చి తమని పని చేయనివ్వలేదని, ఇంకా పొలం పనులకు రానవసరం లేదని తమని పంపించేశారని గోపికి చెప్పారు వాళ్ళు. ఆ రాయుడికి అంత పొగరెక్కిందా? మిమ్మల్ని పొలంలోకి ఎలా అడుగుపెట్టనివ్వడో నేను చూస్తాను, ఆవేశంగా అని రిక్షా దిగాడు గోపి. పదండి, మనం పొలం దగ్గరికి వెళ్దాం. బాబు, మరి నన్ను మా అబ్బాయి దగ్గరికి తీసుకెళ్తానని అన్నావు? రిక్షాలోని తాత గోల పెట్టాడు. ఇప్పుడు కుదరతులే తాత, నీకు ఓపికంటే నువ్వే ఈ రిక్షా తొక్కుకుంటూ మీ అబ్బాయి దగ్గరికి పో, లేకపోతే వేరే రిక్షాలో పో, నేనిప్పుడు పొలం దగ్గరికి వెళ్ళాలి, పదండిరా అన్నాడు వేగంగా అడుగులు ముందుకు వేస్తూ. అందరూ గోపిని అనుసరించారు. గోపి వెనకాల అందరూ పొలోమని పొలం దగ్గరికి వెళ్ళారు. రాయుడు రౌడీలు ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళు గోపిని చూడగానే కర్రలు పొజిషన్లో పట్టుకొని నిలబడ్డారు. ఓహో, అయితే ఈయన్నెంట పెట్టుకొని వచ్చారా? మేము అనుకుంటూనే ఉన్నాంలే అంటూ వెకిలిగా నవ్వారు రౌడీలు. ఏంటా వెకిలి నవ్వులు? ఏం ఇదివరకు నాతో తిన్న టెంకి చెల్లెలు మర్చిపోయారా? కోపంగా చూస్తూ అన్నాడు గోపి. రౌడీలు బుర్రకాయలు ఇబ్బందిగా తడుముకున్నారు. అసలు వీళ్ళు పొలంలో పని చేయనీయకుండా ఎందుకు ఆపారు? అడిగాడు గోపి. రాయుడు గారు వీళ్ళని పొలంలోకి అడుగు పెట్టనివద్దని చెప్పారు, సమాధానం చెప్పాడు ఒక రౌడీ. ఎందుకలా చెప్పాడు? వీళ్ళంతా నీ మనుషులు కాబట్టి. వెంటనే గోపి మొహంలో ఫీలింగ్స్ టకటక మారిపోయాయి. మొహం దీనంగా పెట్టి కళ్ళలో నీళ్లు నింపుకొని ముక్కు పొంగించి ఇలా అన్నాడు. కేవలం నా ఒక్కడి గురించి ఇంతమంది పేదవాళ్ళ కడుపులు కొడతారా? ఆ రాయుడికి నా మీద కోపం ఉంటే నా మీద పగ తీర్చుకోమని చెప్పండి, కానీ ఈ పేదవాళ్ళ కడుపులు కొట్టొద్దని మీ రాయుడికి చెప్పండి. ఒక పూట తిండి ఉంటే మరో పూట తిండి ఉండదని ఈ ఎండు డొక్కని చూడండి, గద్గద స్వరంతో ప్రక్కనున్న కూలివాడి పొట్ట మీద చేయేస్తూ అన్నాడు గోపి. దెబ్బకు రౌడీలు పొట్టలు పట్టుకొని గొల్లున నవ్వారు. వాళ్ళతో పాటు గోపి వెంట ఉన్న కూలీలు కూడా పకపక నవ్వారు. వాళ్ళ నవ్వుల్ని చూసి గోపి కంగారు పడిపోయాడు. ఏంటా నాయనా, వీళ్ళంతా ఇలా నవ్వుతున్నారు అనుకుంటూ తెల్లబోయాడు గోపి. బాబు, గోపి బాబు, ఓసారి మీరు ఎండుడొక్క అని ఎవరి పొట్ట మీద చేయేశారో చూడండి, నవ్వు ఆపుకుంటూ అన్నాడు ఒక కూలి. గోపి ఒకసారి తన చేతి వంక చూసుకొని కరెంట్ షాక్ తగిలినట్టు చేతిని వెనక్కి తీసుకున్నాడు. ఎండుడొక్క అని చేయేసింది ఒక పెద్ద బొజ్జ మీద. ఒరేయ్, నువ్వు నా పక్కన ఎందుకు నిల్చున్నావురా, వెళ్ళు అంటూ వాని దూరంగా తోసేసి ఒక బక్క కూలీని భరభరా ముందుకు లాక్కొచ్చి, చూడండి ఈ ఎండుడొక్క చూడండి అంటూ వాడి చొక్కా ఎత్తి రౌడీలకు చూపించాడు గోపి. ఏమో మాకదంతా తెలీదు, వీడి డొక్క మాకు నచ్చలేదు, ఇందాక ఎండు డొక్కంటూ చూపించావే వాడి డొక్కే మాకు నచ్చింది అంటూ ఒక రౌడీ గొల్లుమని నవ్వాడు. మిగతా రౌడీలు కూడా గొల్లుమని నవ్వారు. ఒరేయ్, వీళ్ళకి వేల కొలంగా ఉంది, మీరంతా పొలంలోకి వెళ్ళి దున్నుకోండి, వీళ్ళు మీకు ఎలా అడ్డుపడతారో చూస్తాను, ఇది అసలు రాయుడు పొలం కానే కాదు ఆవేశంగా అన్నాడు గోపి. అదేటి బాబు అలా అంటారు, ఇది రాయుడు గారి పొలమే కదండి, వేరి మొహం వేసుకుని అడిగాడు ఒక కూలీవాడు. ఓరి సన్నాసిదుల్లారా, మీరింత అమాయకులు కాబట్టే ఇలా ఉన్నారు, ఇది రాయుడు పొలం కాదురా, ఇది మీ పొలమే, దున్నేవాడిదే భూమి, ఈ రోజు నుండి పొలాన్ని మీరే దున్నుకోండి, పండిన పంట మొత్తం మీరే తీసుకోండి అన్నాడు గోపి. హే అంటూ అందరూ సంతోషంతో కేకలు వేస్తూ గెంతులేశారు. ఇంకా పనిలోకి దిగండి,
హుషారుగా అన్నాడు గోపి. అందరూ పొలం వైపు ఒక్క అడుగు వేశారో లేదో 1/2 మంది రౌడీలు, రే ఆగండ్రా, ఇంకొక అడుగు ముందుకేశారో మీ పుచ్చలు పగిలిపోతాయి అంటూ కోరస్గా హూంకరించారు. కూలీలంతా ఠకీమని ఆగిపోయి గోపి వంక దీనంగా చూశారు. మీరు ముందుకెళ్ళండి హే, వీళ్ళు మిమ్మల్ని ఎలా ఆపుతారో నేను చూస్తాను అన్నాడు గోపి ఆవేశంగా. అంతే, కూలీలంతా పొలోమని పొలంలోకి దూకారు. రౌడీలు వాళ్ళని అటకాయించేంతలో గోపి ఒక రౌడీ దగ్గర కర్ర లాక్కొని ఆ కర్రని గిరిగిరా తిప్పుతూ రౌడీలందరినీ చితకబాది కాలువలో ముంచాడు. వాళ్ళంతా కాలువలోంచి బయటికి వచ్చి గల్లలుంగిలు పైకెత్తుకొని హరహర అంటూ పరుగులు తీశారు. హే అంటూ కూలీలంతా సంతోషంతో గంతులు వేశారు. హే అని ఇంకా పెద్ద కేక. కూలీ జనమంతా గెంతులాపి బిత్తరపోయి చూశారు. అది గోపి పెట్టిన కేక. ఎప్పుడు అందుకున్నాడో ఏమో, గోపి చేతిలో నాగలి ఉంది. హే డర్ హే చెర్నాకోల్తో ఎడ్ల వీపు మీద చెల్లుమని ఒక్కటి అందుకున్నాడు గోపి. అవి ఒక్కసారిగా పరుగందుకున్నాయి. గోపి నేల దున్నుతూ పాట అందుకున్నాడు. ఓ బక్క రైతన్నా, నీ డొక్క మాడదురన్నా, ఈ నేల నీదన్నా, ఈ పంట నీదిరా కన్నా. వాళ్ళంతా కూడా నాగలి పట్టి దున్నుతూ విత్తనాలు చల్లుతూ గోపి వెంట పాడడం మొదలుపెట్టారు. హహా, రాయుడు నవ్వుతో ఆ ప్రదేశం మారుమోగింది. ఏంటంత హుషారుగా నవ్వుతున్నారు? ఈవేళ ఏ ఆడకూతురు మీ సెంప పగలగొట్టలేదా? రాయిని అడిగింది చిత్రాంగి. ఏంటి, నేను 24 గంటలు ఆడపిల్ల చేతుల్లో చెంపదెబ్బలు తినే వెరిముండ వల్ల కనిపిస్తున్నానా నీ కళ్ళకి? రాయుడు బుంగమూతి పెట్టాడు. మరి మీ సంతోషం చూస్తుంటే నాకు అట్టాగే అనిపించింది. ఇంతకీ మీ సంతోషానికి కారణమేంటో? ఆ గోపిగాడికి గట్టి దెబ్బ కొట్టా. ఈ పాటికాడు గింజకు చచ్చిపోతూ ఉంటాడు కసిగా అన్నాడు రాయుడు. చిత్రాంగి బుంగమూతి పెట్టింది. అంతేలే, మీ ఖుషి కోసం వేరే వాళ్ళు కావాలి, నేను మాత్రం మీ నడ్డి పట్టడానికి తలకాయ పట్టడానికి కావాలి. రాయుడు బుగ్గ మీద ఓ పోటు పొడిచింది. అబ్బా, అసలు నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నా మాటలకి నీ మాటలకి అసలు కనెక్షన్ ఏమైనా ఉందా అని బుగ్గ రుద్దుకుంటూ అన్నాడు రాయుడు. ఎందుకు కనెక్షన్ లేదు? మీరు ఆ గోపిగాడి పెళ్ళాన్ని రేప్ చేసొచ్చారు కదా. అయ్యో రాత, నేనేంటి గోపిగాడి పెళ్ళాన్ని రేప్ చేయడమేంటి? అలాంటి పని నేనేం చేయలేదు నెత్తి కొట్టుకుంటూ అన్నాడు రాయుడు. అదే కదా, మీకు ఆ పని చేతనైతే కదా. నీ గురించి తెలిసి నేను మిమ్మల్ని ఆ విధంగా అనుమానించడం తప్పే. అబ్బా, బాధగా జుట్టు పీక్కున్నాడు రాయుడు. ఇంతకీ గోపిని దెబ్బ కొట్టానని అన్నారే, ఏం చేశారేంటి అడిగింది చిత్రాంగి. మన పొలంలో పనిచేసే వాళ్ళంతా గోపి మనుషులే. వాళ్ళకి గోపి ఓ దేవుడు. అంచేత వాళ్ళందరినీ పొలంలోంచి మెడపెట్టి గెంటించా గర్వంగా అన్నాడు రాయుడు. రాయుడి మాట పూర్తయిందో లేదో సంతానం అక్కడికి పరిగెత్తుకుని వచ్చాడు. బాబు, రాయుడు బాబు గగ్గోలుగా అరిచాడు సంతానం. సంతానాన్ని చూస్తుంటే రాయుడికి చిరెత్తుకొచ్చింది. ఏంటా కేకలు? నీ పిండాన్ని ఎవరైనా పిల్లలకి పెట్టారా? అసలు నిన్నిక్కడికి రావద్దని చెప్పానా విసుక్కుంటూ అన్నాడు రాయుడు. రాక తప్పలేదు బాబు, అవతల కొంపలు అంటుకుంటున్నాయి. కొంపలు అంటుకుంటున్నాయి, కొంపలు మునిగిపోతున్నాయి అంటూ ఏడవకపోతే అసలు జరిగిందేమిటో చెప్పరాదు? నేను చెప్పడం ఎందుకులే బాబు, వాళ్ళే చెబుతారు. ఒరేయ్ రండర్రా, గది గుమ్మం వైపు చూస్తూ అరిచాడు సంతానం. గదిలోకి బిలబిలమంటూ 1/2 మంది రౌడీలు ప్రవేశించారు. ఊరి మీ మొహాలు మండా, మీరిక్కడికి ఎందుకొచ్చారా? అయినా నేనిక్కడ ఉంటానని మీకెవరు చెప్పారు? రాయుడు మండిపడుతూ అడిగాడు. ఎవరేటి బాబు, సంతానం గారే వెంట పెట్టుకొని తీసుకొచ్చారు. రే సంతానం, అసలు నిన్నే ఇక్కడికి రావద్దంటే ఊర్లో అందరికీ ఈ అడ్రస్ ఇవ్వడమే కాకుండా దగ్గరుండి ఇక్కడికి తీసుకొస్తున్నావా? అసలు ఆ గోపిగాన్ని కాదు, ముందు నిన్ను చితకా మతక తనించాలి. సంతానం వంకే కొరకొరా చూస్తూ అన్నాడు రాయుడు. అది బెస్ట్ బాబు, మీరు సంతానం గాని తన్నాలంటే చెప్పండి బాబు, పచ్చడి కింద కొట్టేస్తాం. అంతేగాని ఆ గోపిగాని తన్నాలంటే మా వల్ల కాదు బాబు అన్నాడు ఒక రౌడీ. అయినా ఇప్పుడు గోపిగాని తనమని ఎవరు చెప్పారా? మీరు చెప్పలేదనుకోండి, కానీ ఆ గోపిగాడే మమ్మల్ని తన్నాడండి. ఎందుకురా అరిచాడు రాయుడు. పొలం దగ్గర జరిగిన తంతు గురించి రాయుడికి చెప్పారు రౌడీలు.
అంతా విన్న రాయుడు గుండెలు బాదుకున్నాడు. అమ్మో అమ్మో, నా పొలంలోకి బలవంతంగా ప్రవేశించడం కాకుండా నా పొలాన్ని దున్నడం కూడా చేస్తున్నారా? ఆ గోపి పొలం ఎలా దున్నుతాడో ఓసారి చూడాలనుందండి, మెలికలు తిరుగుతూ అంది చిత్రాంగి. చాలే, నువ్వు నోర్మై, మండిపడ్డాడు రాయుడు. ఒట్టిగా దున్నుకోవడం కాదండి, దున్నేవాడిదే భూమంట, అందుకని ఇవాల్టి నుండి ఆ పొలాలన్నీ వాళ్ళవేనంట చెప్పాడు సంతానం. ఇది ఘోరం, అన్యాయం అరిచాడు రాయుడు. మీ వల్ల కాకపోతే చెప్పండి, ఆ గోపిని నేను లొంగ తీసుకొని దారిలోకి తెస్తా అంది చిత్రాంగి. ఎవరి దారిలోకి? నీ దారిలోకా? అసలే పొలం పోయి నేను ఏడుస్తుంటే నువ్వు కూడా పోతానంటావేంటి? నువ్వు కాసేపు నోరు మూసుకో అన్నాడు రాయుడు చికాకు పడిపోతూ.